హరి ఓం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ, దుర్గా మాయమ్మ కృపాబ్దిచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముజ్జగాలకు మూలమైన ముగురమ్మలకు ఆదిమూలమైన అమ్మ, పెద్దకాలం నాటి అందరికన్నా అధికురాలైన అమ్మ, రక్కసుల తల్లి అయిన దితి గర్భానికి దుఃఖాన్ని చేకూర్చిన అమ్మ, తనను నమ్ముకొన్న దేవతాకాంతల మనస్సులలో నివసించే అమ్మ, అందరికీ అమ్మ ఆ దుర్గమ్మ దయాసముద్రురాలు. ఆమె తనకు లక్ష్మి అయి సంపదను, సరస్వతి అయి కవిత్వాన్ని, పార్వతి అయి శక్తిని సమకూర్చాలని పోతన ఎందు స్తుతించారు. అమ్మ జ్ఞానస్వరూప. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ఆ శక్తి 3 విధాలు. ఇచ్ఛాశక్తి సరస్వతికి, జ్ఞానశక్తి లక్ష్మికి, క్రియాశక్తి పార్వతికి సంకేతం. ఇచ్ఛాశక్తే లక్ష్మి అని, జ్ఞానశక్తే సరస్వతి అని కూడా చెప్పవచ్చు. ఈ 3 శక్తుల మూలశక్తియే పరాభట్టారిక. మాయమ్మ, మాయా అమ్మ అన్న విభాగం కూడా స్ఫురిస్తుంది. మాయకాధారమైన మూలశక్తి అని తాత్పర్యం.